first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నేను పోలీసులతోని మిలాఖాతే ఎన్‌కౌంటర్ చేస్తే నన్ను 10 సంవత్సరాలు జైలు పెట్టాల్సిన అవసరం ఏముంది? కనీసం ఆ కేసు ఉంది కదా! ఏ కేసు సరే కేసున్నా గూడాగా ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది? కొంచెం ఆలోచించాలి. సరే ఇప్పుడు చాలా రకాలుగా ఎలిగేషన్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు అంతమంది చనిపోయి ఈయన ఎట్లా ఈయన ఒక్కడు ఎట్లా మిస్ అయ్యిండు? అదే వస్తది. క్వెషన్ వాడదనుకుంటున్నారు. తప్పుడు సమాచారం అది. ఇప్పుడు పార్టీ పబ్లిక్ కూడా ఏమంటుందంటే ఆ! విక్రమ్ అనే వ్యక్తి కావాలని పోలీసు కోవట్టుగా మారి పార్టీకి నష్టం చేకూర్చాడు. ఆ! ఇంతమంది ఇంత పెద్ద ఎన్‌కౌంటర్‌లో విక్రమ్ ఒక్కడే ఎలా బయటపడతాడు అనేది పార్టీ కూడా విక్రమ్‌కు ఆ ఒక ఎన్‌కౌంటర్ గాదు గదా! చాలా ఎన్‌కౌంటర్ తప్పించుకున్న విషయం పార్టీ కూడా తెలుసు. కానీ పార్టీకి ఇచ్చిన సమాచారం తప్పుడు సమాచారం అది. అయ్యుండొచ్చు. అని నేను చెప్తున్నా కదా సార్. చాలా చెప్తున్నా. పార్టీకి కొన్ని విషయాలల్లా సమాచారము కరెక్ట్‌గా పోద్ది. కొన్నిసార్లు ఏందంటే వేరే వాళ్ళ ప్రచారం, దుష్ప్రచారం తోటి సమాచారం పోద్ది. ఇదే కరెక్ట్ అనుకోని వాళ్ళు సరే స్టేట్‌మెంట్ ఇచ్చిర్రు. నేను కూడా చూసినా. కానీ అది ఫాల్స్ స్టేట్‌మెంట్ అది. ఇంకోటి తప్పుడు సమాచారం అది. అది మీరన్నట్లుగా ఒకవేళ ఆ పోలీసులు కలిసి ఉంటే మీరు కొండల్లో, గుట్టల్లో ఎందుకుంటారు? హాయిగా సిటీలో ఉండేవారు కదా! వాళ్ళిచ్చే డబ్బులు తీసుకొని. మరి నీళ్లు మాట చెప్తున్నా సార్. నేను 4 డేస్ నీళ్ళు దొరకకుంటే నా టాయిలెట్ నేను తాగిన. ఇప్పుడు ఎన్‌కౌంటర్ అయితే పోలీసోళ్ళు మరి నన్ను ఇంకా ఎక్కడనో తీసుకుపోయి అంటే సరే రాలేదు, దొరకలేదు ఇంకా అని చెప్పి ఎక్కడనో పెట్టొచ్చు కదా! 10 సంవత్సరాలు జైల్‌లో పెట్టి నా లైఫ్ అంతా ఎందుకు అంటే నేను ఎందుకు స్మాష్ చేస్తారు వాళ్ళు గూడా. తప్పుడు సమాచారం ఇప్పుడు చెప్తున్నా కదా! కొన్ని విషయాల్లో పార్టీ గూడాగా మా మిత్రులను కూడా చంపేసిన సంఘటనలున్నాయి. ఇప్పుడు ఇన్ఫార్మర్ అని చెప్పేసి పార్టీకి ఎవరైతే సహకరిస్తారో అతనే ఇన్ఫార్మర్ అని ఎవడో చెప్తే చంపేసిన వాళ్ళు చాలా మంది అట్లా పార్టీ చంపేసింది అట్లా. మరి తర్వాత తెలుసుకుంది కదా పార్టీ. ఇప్పుడు వీరయ్య సార్ ఉన్నాడు ఇక్కడ. వీరయ్య సార్ అని ఒక టీచర్ ఉండే. టీచర్ ఇక్కడ ఉండే మననూరు అది ఒటోళ్ళపల్లి. అతను పార్టీకి చాలా పని చేసిండు ఆయన. పార్టీకి చాలా అంటే ఆయన కనీసం 20 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిండు. అంటే బయట ఉండి పని చేసిండు. అక్కడ సుదర్శన్ అనే ఒక జిల్లా కౌంట్ మెంబరు ఎన్‌కౌంటర్‌లో ఆయన దొరికిండు అలా వాళ్ళ ఇంటి దగ్గర దొరికిండు అని. ఆయన తీసుకుపోయి ఎన్‌కౌంటర్ చేసిర్రు. సుదర్శన్ అన్నని. మరి దొరికింది వీరయ్య సార్ ఇంటి దగ్గర దొరికిర్రు. మరి వీరయ్య సారే అంటే ఆయననే బాధ్యుడైతాడా? కాదు కదా! ఎట్లా విశ్లేషించాలి కదా! ఎంక్వైరీ చేయాలి కదా! వీరయ్య సార్‌ని తీసుకుపోయి ఆయనను కూర్చోబెట్టి కొడితే ఆయన ఒకటేనండి. 20 సంవత్సరాలు పనిచేసిన పార్టీకి ఏ రోజు ద్రోహం చేయలేదు. ఏ రోజు ఇన్ఫార్మర్ చేయలేదు. అయితే ఆ ఇంటరాక్షన్ చేసింది ఎవరంటే అదర్ స్టేట్ పర్సన్ అని. ఆయన జగదీష్ అని వేరే అనే ఎంపీ అతను. ఆయనకు తెలుగు సరిగ్గా రాదు. సరే ఈయననే చేయొచ్చు, ఈయననే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన చంపేశారు. తర్వాత మాధవ్ అన్న వచ్చిండు మళ్ళా. అక్కడ నుంచి మాధవ్ అన్న వచ్చిన తర్వాత అసలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆవిడ మాస్ అయిన వ్యక్తి అంటే చెంచు అతను. పట్టించింది అతను. తర్వాత మళ్ళీ అతను తీసుకుపోయి అతను చంపేసింది. మళ్ళీ ఈ వీరయ్య సార్ కుటుంబ సభ్యులకు మా తప్పైంది. మాది క్షమాపణ కోరిరు. మా తప్పైంది. క్షమాపణ కోరితే కదా కుటుంబానికి నష్టం. అదే కదా! అంటే పార్టీ కొన్ని మిస్టేక్‌లు పార్టీ కూడా చేస్తది. అంటే పార్టీని మొత్తం అనొద్దు. కాకపోతే అక్కడ నాయకత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అవగాహన లేకపోవడము, లేదంటే వాళ్ళు కొంచెం విశ్లేషించకపోవడము తప్పులు జరుగుతాయి. ఇట్లాంటివి. నా విషయంలో కూడా అదే. ఇప్పుడు విక్రమ్ ఎన్‌కౌంటర్ చేసిండనేది ఎవరు దుష్ప్రచారం చేయొచ్చు. అదే కరెక్ట్ అని పార్టీ స్టేట్‌మెంట్ ఇవ్వచ్చు గానీ, నేను చంపితే 10 సంవత్సరాలు జైల్‌లో ఉండాల్సిన అవసరం లేదు. కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు నాకు. కనీసం అవునబ్బా గవర్నమెంట్ నాకేమైనా ఇచ్చిందంటే అది కూడా లేదు కదా! నాకు ఇల్లు లేక నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నా ప్రస్తుతానికి. అంటే మరి ఇప్పుడు ఎన్‌కౌంటర్ చేస్తే నాకు పోలీసులు డబ్బులు ఇస్తారు. తర్వాత నా కుటుంబం సరే నేనంటే జైల్‌లో ఉంటే నా కుటుంబ సభ్యుల కన్నా ఆర్థికంగా సాయం చేస్తది కదా! అది కూడా లేదు కదా! నాకు ఉన్నది 2 ఎకరాల భూమి. దాని మీద నా ఆధారం. కనీసం ఉండడానికి ఇల్లు లేక నేను వేరే పక్క ఊర్లో ఉంటున్నా. తప్పు అది. నేనే ఎన్‌కౌంటర్ చేశాను అనేది మాత్రం తప్పది. ఇప్పుడు బెయిల్ మీద బయటకొచ్చారు. అవును సార్. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? అంటే మీ కుటుంబం ఎలా ముందుకు తీసుకెళ్తారు? నా ఆలోచన, నా ప్రణాళిక అంటే ఇప్పుడు ఉన్న జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి. అమ్మ వృద్ధురాలు. ఆమెను చూసుకోవాలి. ఇక నాకు మా బాబు ఉన్నాడు. బాబుని చూసుకొని ఉన్న 2 ఎకరాల పొలం చేసుకుంటూ నా బతికే నేను బతకాలి అనుకుంటున్నా. మీకు చాలా మంది బయటకొచ్చిన తర్వాత నయీంలా కొంతమంది దారి తప్పుతుంటారు. తప్పుతుంటారు కదా! మీకు అటువంటోళ్ళు ఎప్పుడైనా ఎదురుపడ్డారా? నాకు అట్లా ఎదురు పడ్డారు గానీ నేను అట్లాంటిది ఎన్నుకోను నేను. ఎందుకోను. మరి విక్రమ్ ఎప్పుడు ఆ విధంగా చేద్దామని ప్రయత్నించారా? లేదు లేదు. నాకు ఆలోచన రాదు. నయీం గ్యాంగ్‌లో తిరగాలి, నయీంలాగా తయారు కావాలని. ఎందుకంటే నయీం ఒక కరుడు గట్టిన ఒక ఉగ్రవాది కంటే అది ప్రమాదకరమైన వ్యక్తి అతను. ఎందుకంటే పార్టీలో కొంతకాలం పనిచేసి బయటికి పోయిండు. తర్వాత అప్పుడు ఉన్న గవర్నమెంట్ అతన్ని ఆ రకంగా మలుచుకొని అతన్ని పార్టీకి వ్యతిరేకంగా తయారు చేసింది. పార్టీని పెద్ద నష్టం చేసిండు.
తర్వాత గవర్నమెంట్ అతను ఎన్కౌంటర్ చేసింది. మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డాడా నయీం? నా ఎదురుపడ్డాడంటే ఇప్పుడు మా కోసం తిరిగేవాడు. మేము ఆయన కోసం తిరిగేటోళ్ళం చంపాలని. హ్మ్. చాలా సార్లు ఇదే రోడ్డుకు చాలా సార్లు వచ్చి కూర్చునేది. కానీ దొరకకపోయేది. అసలు నయీం చంపడానికి ప్లాన్ చేశారు ఇక్కడ. చేసాం. దొరికితే చంపేసేవాళ్ళం. మరి ఎందుకు మీకు మిస్ అయ్యాడు? ఎలా? అంటే అతనికున్న నెట్‌వర్కు అట్లా ఉండే. మాకేందంటే గ్రామాల నుంచే మాకు కొంత అంటే గ్రామాల నుంచి కొంత సమాచారం ఉండేది. కానీ పర్టిక్యులర్‌గా అనేది మాకు సమాచారం లేకపోవడం వల్ల అతన్ని మేము కొట్టలేకపోయినాం. కరెక్ట్‌గా మాకు సమాచారం ఉంటే కొట్టేస్తుండే. ఎప్పుడు ఒక సంఘటన చెప్పండి. ఆయన వస్తాడని వెయిట్ చేసాం. ఇక్కడ ఒటోలపల్లె ఉంది గదా! హ్మ్. ఒటోలపల్లె అనే అంటే 1 మంత్‌కి ఒకసారి అక్కడికి వస్తాడు. అతనికి సంబంధించిన మనుషులను అక్కడ పిలిపించుకొని అక్కడ మాట్లాడతాడన్నమాట. అట్లా మేము ప్లాటూన్ ఎళ్ళినాము. కానీ 2 డేస్ మేము ఆయన కోసం సాంబశివుడు గూడా ఉన్నాడప్పుడు. మేము టీమ్ ఎళ్లి అక్కడ అంబుష్ చేసినాం అతని కోసం. అక్కడ వచ్చి అక్కడ వెహికల్స్ ఎక్కడ ఆగుతది ఏందని చూస్తే రాలేదు ఆ టైంలో. దొరకలే. దొరికితే కొట్టేసేవాళ్ళం. మొత్తం మీ సర్వీస్‌లో, పార్టీలో ఉన్న టైంలో హ్మ్. మీకు బాగా నచ్చిన పోలీస్ ఆఫీసర్ చెప్పండి. ఇబ్బంది పెట్టే ఆఫీసర్ ఎవరు? మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఆదరించే ఆఫీసర్ ఎవరు? సార్ నాకు తెలిసిన ఆఫీసర్‌లలో అంటే నాకు హెల్ప్ చేసిన ఆఫీసర్ సార్. సరే పోలీసులు అనంగానే అందరూ శత్రువులైతే అవును. కాదు. అందరూ అందులో మంచోళ్ళే. మంచి వాళ్ళుంటారు. కొంత వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ మాన్యువల్ ప్రకారం పోవాలనుకునే వాళ్ళుంటారు. కొందరేమో ఉదారవాదం అవును. అందరూ గూడా అట్లా ఉండరు. హ్మ్. ఎందుకనాలాగా సార్ నేను జైల్‌లో ఉన్నప్పుడు చెల్లపల్లి జైల్‌లో నేను లైవ్ బడి నేను ఉన్నా. దగ్గర దగ్గర 7, 8 సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాల తర్వాత అసలు నా భార్య పిల్లలు గాని, మా అమ్మ గాని కనీసం బతకలేని పరిస్థితి. అసలు వాళ్ళకు ఎలాంటి మానసికంగా ధైర్యం ఇచ్చేవాళ్ళు గూడా లేరు ఆ టైంలో. కానీ నేను జైలు నుంచి పెరోల్ పేపర్‌లు పెట్టుకున్నా సార్. అదే నాగర్ కర్నూల్ ఎస్పీ ఆయన పేరు మనోహర్ సార్ సార్. ఎవరు? మనోహర్ సార్. ఆ! అతనికి నేను చెప్తున్నా గదా! చాలా చాలా థాంక్స్ చెప్తున్నా సార్‌కు. అతనెవరో నాకు తెలుసు. నేనెవరో సార్‌కి తెలుసు. కానీ ఎప్పుడు మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంది లేదు. విక్రమ్ అంటే సార్‌కి తెలుసు. సరే మనోహర్ సార్ అంటే నాకు తెలుసు. కానీ ఏ రోజు మేము వ్యక్తిగతంగా ఎదురుపడి మాట్లాడుకుంది లేదు. అదే విషయం ఏందంటే మా కుటుంబ సభ్యులు పిఎస్‌కు పేపర్‌లు పెడితే వీళ్ళు చేయనన్నారు పోలీసోళ్ళు. ఎస్ఐ, సీఐ చేయనన్నారు. ఉంటారు గదా! ఊర్లో కొంచెం ఒకరిద్దరు చోటబోటే చిన్న చిన్న లీడర్‌లుంటారు గదా! మనమంటే అంటే పార్టీ అంటే పడని వాళ్ళుంటారు గదా! హ్మ్. ప్రజా వ్యతిరేకులు. వాళ్ళు సార్ వస్తే మళ్ళీ ఉండడు, మళ్ళా ఎళ్ళిపోతాడు అని వాళ్ళకి కూడా తప్పుడు సమాచారం ఇచ్చిండు. హ్మ్. సరే నా కోసం మా అమ్మ చాలా కష్టపడ్డది. మళ్ళీ నేను చెప్పిన అమ్మ ఎస్పీ దగ్గరికి పొమ్మని చెప్పిన. ఆ అమ్మ ఎస్పీ దగ్గరికి పోయింది. పోయిన తర్వాత అడిగింది. ఇగ నేను ఉండి చాలా ఆలోచించిండు ఆయన గూడాగా. ఇగ ఆలోచించి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పిండంట సీఐకి. ఉండి పేపర్లు చేయండి అతనివి విక్రమ్ అంటే, లేదు సార్ ఆయన బయటకొస్తే ఎళ్ళిపోతాడు సార్ అట్లా ఇట్లా అంటే, అరే ఎంతో మంది లొంగిపోయి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు గదా! ఆయనే లాస్ట్ ఒక్కడు దొరికిండు కాబట్టి ఆయన మొత్తం బలి చేసిర్రు. చేయండి వచ్చి ఆయన భార్య పిల్లలతోని చూసుకుంటాడు మళ్ళీ ఎళ్ళిపోతాడు టయానికి ఎళ్ళిపోతాడు గదా! అంటే, ఆయన పేపర్లు చేపిచ్చాడు సార్ పెరోల్ పేపర్లు. ఆయన నేను చెప్తున్నా గదా! ఆయన అంటే దేవుడిని నమ్మగాని దేవుడు లాంటి మనిషి అనుకో. ఆయన ఎక్కడనో తెలవదు. నాకు లైఫ్‌లో అనుకున్నా సార్. అట్లాంటి ఆఫీసర్‌లు ప్రతి జిల్లాలో ఉంటే సమస్యలనేటివి రావు. అంటే ప్రజలకు ఎలాంటి సమస్యలు రావు. అట్లాంటి ఆఫీసర్ ఉండాలి. కానీ అట్లాంటి ఆఫీసర్ పోలీస్‌లో గాదు. రాజకీయ నాయకుడు గూడా ఉండాల. హ్మ్. అప్పుడే ప్రజలకు సామాజిక న్యాయం జరుగుద్ది. బాగా ఇబ్బంది పెట్టే ఆఫీసర్? ఇబ్బందంటే అప్పుడు నేను స్టార్టింగ్ పోయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టిర్రు. చాలా సార్లు ఇగ కుటుంబ సభ్యులను హింసించేవాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు. చాలా ఎదుర్కొన్నది. ఆర్థికంగా చాలా నష్టపోయింది కుటుంబం. కొంచెం ఊరి అంటే వ్యవసాయం మొత్తం బంద్ జేసి వేరే ఊరికి గూడా ఎళ్ళిపోయిన పరిస్థితి. బాగా ఎవరు అది అంతోనప్ప అని ఒక సీఐ ఉండే. డీఎస్‌పీ. నేను సెకండ్ టైమ్ పోయినప్పుడు బాగా హింసించాడు మా కుటుంబాన్ని. బాగా బూతులు మాట్లాడేవాడు. అమ్మని నేను సెకండ్ టైమ్ పోయినప్పుడు నాకు బాబు 6 మంతు. చిన్న బాబుండే. ఇగ బాగా వర్షం వస్తున్నా గూడాగా ఇంటికాడ నుంచి తీసుకుపోయి స్టేషన్‌లో కూర్చోబెట్టి, మా బాబుకు జ్వరం వచ్చినా గూడాగా వదలకుండా బాగా బూతులు తిట్టి, బాగా ఇబ్బంది పెట్టిండు కుటుంబాన్ని. 'మనోహర్' లాంటి వాళ్ళు మంచి వాళ్ళున్నారు. అవును. 'ఆంటోనా' వాళ్ళు చెడ్డవాళ్ళు. చెడ్డవాళ్ళున్నారు. అతను గూడా ఏం చెడ్డవాడు గాదు. ఆయన ధర్మం అంతే. ఆయన వృత్తిరీత్యా ఆయన అట్లా చేస్తున్నాడు అంతే. హ్మ్. చేసిండంతే. కానీ ఎవరు గూడాగా నక్సలైట్లంటే చంపాలి, వాళ్ళని హింసించాలని ఎవరికి ఉండదు. కొంత ఉంటది. ఓకే. చివరగా చెప్పండి. పార్టీ ఒకప్పుడు పట్టున్న నల్లమల ఏరియాలో హ్మ్. ఇక్కడ నుంచి ఏఓబీకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అంటే ప్రజల నుంచి సహకారం దూరమైందా? ప్రజల నుంచి సహకారం దూరం గాలేదు. పార్టీ దానికి అయితే ఇక్కడ పార్టీ బలంగా ఉన్నప్పుడు గాని, తర్వాత బలహీన అయినప్పటికి గాని, అసలు పార్టీ ఇక్కడి నుంచి ఎళ్ళిపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజల ఆదరణ ఉన్నాయి.
కాకపోతే ప్రజలకు నాయకత్వం వహించి వాళ్ళని ఉద్యమాల వైపు నడిపించలేకపోవడమే పార్టీ నష్టపోయింది. అచ్చా, నాయకత్వ లోపం. నాయకత్వం లోపం ఒకటి, తర్వాత ప్రజల్ని పోరాటాల వైపు నడిపించలేదు. ప్రతిదీ పార్టీ చేసింది. ఏదైనా ఒక యాక్షన్ చేయాలంటే పార్టీ చేసింది, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే పార్టీ చేసింది. కానీ ప్రజల సమస్యల మీద, ప్రజల హక్కుల మీద, ప్రజల్ని ఉద్యమాల వైపు కానీ, తర్వాత కొన్ని పోరాటాల వైపు కానీ నడిపించలేకపోయింది పార్టీ. కాబట్టి ఏంటంటే ఆ ప్రజలు కూడా పార్టీకి దూరం అయిపోయినారు. ఇప్పుడు ప్రజల్ని ఉద్యమాల వైపు నడిపించి, పోరాటాల వైపు నడిపిస్తేనే ప్రజలు ఉద్యమంలోకి వస్తారు, వాళ్ళు మరింత పోరాడతారు. కానీ అట్లాంటిది ఏం చేయలేదు, అంటే చేయలేక పోయింది పార్టీ. కానీ పార్టీలో వెళ్ళి ప్రజల కోసం పోరాటాలు చేసిన విక్రమ్కి ఎదురైన కష్టాలు ఏంటి? నాకు ఎదురైన కష్టం ఎప్పుడు అంటే, నాకు కష్టం అంటే నాకు అంత కష్టం వచ్చినా నేను అంత ఏం బాధపడను. నాకు భయం అంటూ కూడా ఏం తెలియదు నాకు ఇంతవరకు. కష్టం అంటూ ఏ రోజు నీకు కష్టం అని కూడా ఎప్పుడు నేను అనుకోలే పార్టీలో. నేను పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా పార్టీ ఏ పని అప్పచెప్పినా కూడా నేను ఎంత రిస్క్ ఉన్నా కూడా నేను వెళ్ళి పని చేసుకొచ్చేది పార్టీలో. పార్టీ కంటే కూడా నేను చాలా నమ్మకం పార్టీకి. కానీ పార్టీలో మీకు కష్టాలు ఎదురవ్వలేదు? కష్టాలే ఉంటాయి. అంటే నాకు కష్టం అనిపిస్తలేదు, ఎందుకంటే నేను ఇష్టంతో ఎన్నుకున్న మార్గం కూడా నాకు కష్టం కాదు. అది అది ఇష్టపడి లోపలికి వెళ్ళారు కదా, కష్టం కూడా అదే కదా. ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే, ఇప్పుడు కష్టం ఎప్పుడు ఎదురగాలంటే మేము ఉన్నదే కష్టం, అంటే మీ ఇష్టం కష్టాలని ఇష్టంతోనే స్వీకరించినాం. అది మాకు కష్టం అనిపించదు కదా. అవును, అది మాకు ఎంత పెద్ద కష్టం ఉన్నా అది మాకు తక్కువనేది, ఎందుకంటే అది మేము ఎన్నుకున్న మార్గం అట్లాంటిది కాబట్టి అది సహజమే. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అశోకంతో కలిసి మీరు చేసిన కార్యక్రమాలు చెప్పండి. నేను వెళ్ళిన తర్వాత అశోక్ అన్నకు ఒక కొత్త ఉత్సాహం ఏర్పడదు అనమాట. ఎందుకంటే అప్పటికి వాళ్ళు ముగ్గురు సింగిల్గా ఉండేవాళ్ళు. వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కూడా ఏం చేయకపోయేవాళ్ళు, వాళ్ళు ఉండేటోళ్ళు అంతా అక్కడ. నేను వెళ్ళి కలిసిన తర్వాత అలియాస్ జాన్ బాబురావు నేను పోయి కలిసిన తర్వాత వాళ్ళకు కొత్త ఉత్సాహం వచ్చిందనమాట. సరే అంటే ఈయన నాకు అంటే బలం ఉంది, బలం ఉంది అనగా. తర్వాత అక్కడ కొంతకాలం వరకు మేము నిశ్శబ్దంగా ఉన్నాము. తర్వాత అక్కడ ఆదివాసీ ప్రజల మీద, అక్కడ మత్స్య కార్మికుల సమస్యల మీద పోరాటం చేసినాం మనం. అంటే ఏ విధమైన పోరాటం అనుకున్నప్పుడు, ఇప్పుడు అక్కడ ఆదివాసీ ప్రజలు ఒకప్పుడు పార్టీ నక్సలైట్ పార్టీ బలంగా ఉన్నప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకొని జీవించేవాళ్ళు. కానీ ఈరోజు వ్యవసాయం అనేది బంద్ చేసి ఒక సారా మాత్రం అమ్ముకొని బతున్నారు అక్కడ. కానీ గిరిజనేతలు ఉన్నారు కదా, వాళ్ళు వేరే దగ్గర నుంచి ఇక్కడ తండలలోకి వచ్చేసి, అంటే గుడలోకి వచ్చేసి వీళ్ళ భూములు మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వీళ్ళు భూమి యజమానులు వీళ్ళు అయిపోయినారు. వాళ్ళు కింద పని చేసేలాగా అయిపోయారు అన్నమాట. అయితే ఇది మళ్ళీ మేము పార్టీ అక్కడ అశోక్ అన్న చాలా సీరియస్కున్నాడు. అశోక్ అన్నని ఆదివాసులు దేవుడుగా భావిస్తారు. నల్లమల్లలో దేవుడు అన్న అంటారు. అంటే అట్లా ఆదరిస్తారు అనమాట అశోక్.